గురుదృష్టి ఉంది కాబట్టి ఏమైంది, మీరు ఉద్యోగంలో అయినా సరే వ్యాపారంలో అయినా గురుదృష్టి మీకు ఉంది కాబట్టి ఆ గురుదృష్టి మీ బలం ఉండటం వల్లే నా వీడియో కూడా మీరు చూసే అవకాశం కలుగుతుంది కాబట్టి మీకు ఎవరన్నా ఇబ్బందులు లేని వాళ్ళు అయితే, నాకేం లేదు బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు అయితే గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అయితే నేను చెప్పి ఖచ్చితంగా ఆచరించండి. ఆచరించడం వల్ల జాగ్రత్తలు తీసుకుంటాం వల్ల కాబట్టి ఉద్యోగ స్థానము బాగానే ఉంటుంది, వ్యాపార స్థానాన్ని మెరుగుపరుచుకుంటారు. వ్యాపారం మీదలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోండి. కొంచెం వ్యాపారస్తులు అయితే ఏం చేయాలి, కొంచెం డిస్కౌంట్ సేల్స్ పెట్టండి. కస్టమర్కి మీకు 10 రూపాయల లాభం వస్తే అందులో ఒక 2 రూపాయలు 3 రూపాయలు తగ్గించుకోండి. ఆ తగ్గించుకున్నది కస్టమర్కి వేరే రకంగా ఇవ్వండి. మీరు 10 రూపాయలు మీకు బెనిఫిట్ వస్తుంటే వాళ్ళకు ఒక 3 రూపీస్ బెనిఫిట్ గిఫ్ట్స్ ఇవ్వండి. రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి ఇస్తుంటారు కదా, అప్పుడు కస్టమర్లని ఆకర్షించుకుంటారు. మీ వ్యాపారానికి ఏమీ డోకా లేదు. అట్లా కాకుండా వ్యాపారంలో అతి తెలివిలు ప్రదర్శిస్తే అది అనాలోచిత నిర్ణయం అవుతుంది.